ఏమండి నాకు ఏమండి నాకు 5:30కి నోటీస్ 5:30కి ఇచ్చారండి. 24 hours అవ్వకుండా కూడా బిల్డింగ్ పగలగొట్టేశారు వచ్చి 5:30 నాకు నోటీస్ ఇచ్చాడు. నా వాట్సాప్ లో ఉంది, అన్ని లాయర్ గారు తీపించమన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన, త్రిపుర గారిని కలుస్తున్నాను, మహాశాన రాజేష్ గారిని కలుస్తున్నాను. ఆయన ఎవరో జడశ్యామ గారిని అంటే అందరూ తీసుకెళ్తానని అంటాడు. అది మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందని ఇవన్నీ కూడా పంపించండి. రేపు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను. చేయలేదు. నాకు వైసీపీలో నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తట్లేదు, పారిపోయాడు. వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేశాడు. అన్నయ్య ఫోన్ చేశా. నాకు ఈ సహాయం చేసి ఈ స్థితిలో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన కూడా టీడీపీ పెద్దలే చేశాడు. ఒక యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నువ్వేం కంగారు ప్రభావం, నేనున్నా, నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళావు, ఓనం కాళ్ళు పట్టుకోవడం వద్దు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో, నువ్వు ఎల్ఈడీలో ఇంకో ఆటో కొనుక్కో, నీకేమి ఇబ్బంది, ఆటో కొనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకొని నీకు జరిగిన అవమానం చూపించానని అంటారు. నేను సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నాను. ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేడు. గెలిచిన 3 శుక్రవారాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకోవచ్చారని చెప్పాడు. ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొడతానికి వెళ్ళాడు. నేను మంచి సలహాలు చేశాము. ఏది ఇతను చేసిన మోసాలకు ఒక పారిశ్రామికవేత్త కేసులు పెట్టించాడు. ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడనంటే చూస్తూ ఉంటే నేను కాపలా ఉన్నా. నువ్వు మాదిగోడివి, నువ్వు మాదిగోడివి, నువ్వు వెనకాల నుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామికవేత్త చెప్పాడు. ఆ పారిశ్రామికవేత్త ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే, లేదు 70 కోట్లు తినేశాడంట. ఆ పారిశ్రామికవేత్త దగ్గర 70 కోట్లు తినేశాడంట. ఆయన పగపట్టాడు. ఆయన వల్ల ఒక అతను చచ్చిపోయాడు, వైసీపీ అతను ఒక అతను చచ్చిపోయాడు. ఇవన్నీ గమనించి గోండం మనుషులకు ఒకటే చెప్తున్నాను, నేను నీకు అన్యాయం ఏం చేశాను, నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడించడానికి తిరిగా. గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయలా, మల్లాది విష్ణు గారు ఇలా చేయలా. ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా. గోండం మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు. నా బిల్డింగ్ చూసి వచ్చేలా, నేను ఊళ్ళో లేను, నన్ను చంపేస్తాను, తిరోమరణం చేస్తాను. నా క్యాబ్ గోండం మహేశ్వరరావు సునకానందం పొందు, ఏమీ పర్వాలేదు. ఇవన్నీ బెదిరించడానికి ఏంటో తెలుసా, మాస్టర్ మైండ్ స్కూల్ ఉన్నది, ఆయన పగలగొట్టిచ్చాడంట. ఆయన 15 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు బాకీ ప్రచారానికి. బస్సులు పంపించాడు 2014. ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు, ఏఈల పోస్టింగ్లు అంటే 5 లక్షలు 10 లక్షలు బేరం పెట్టుకొని చేయగలరు. ఎవరు వెళ్ళొద్దు, నేను అండగా ఉంటా వైసీపీ నాయకులకి. నాకు ఇది చేసిన టీడీపీ వాళ్ళే నాకు అండగా ఈ మీటింగ్ అన్ని పెట్టుకో, అవన్నీ పెట్టుకోమని చెప్పారు. నేను అండగా ఉంటాను, నేను తిరుగుతాను. ఈ సెంట్రల్ నియోజకవర్గాలు 21 డివిజన్లలో నాకు జరిగిన అన్యాయం పగలగొట్టింది. నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి. నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా. నాకు 24 గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి 8 గంటల్లో 9 గంటల అధికారులకి బుద్ధి ఉండాలి. ఆ అధికారులతో పనిచేశాను. అధికారులు చాలా మంచి వాళ్ళు. అధికారులు ఒత్తిడి కూడా అవ్వకండి. అధికారులకు నేను అండగా ఉంటా. నేను చిన్నవానే కానీ అండగా ఉంటా. ఎందుకు అండగా ఉన్నా అంటే శుద్ధుడి నేను రాజకీయ, నేను కార్పొరేట్ గా పోటీ చేశా. ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో. ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి. వీడి దగ్గర ఈ దుర్మార్గుడు దగ్గర పోయి వీడు అవమానపరుస్తాడు. జగన్మోహన్ రావు గారు అని చెప్పేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నాడు 2014లో. అతను యాంటీగా ఏం చేయలే. 2014 గవర్నమెంట్ ఆ సీఏ గారు ఏం చేశారంటే లాండ్ ఆర్డర్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారిని జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ కొద్దిగా ఏంటంటే అదొక డిఫరెంట్. భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానపడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయాడు. నేనే చనిపోదాం అనుకున్నా, నన్ను చనిపోవద్దా అంటాడు. హైకోర్టు మాజీ జడ్జి గారు చనిపోవద్దు, అన్ని నేను చేసి పెడతాను. గోండం మహేశ్వర కళ్యాణ మండపం మీద కేసు పెట్టి గోండం మహేశ్వర గారి మీద కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. అయినా నాకు ఎలా తెలుస్తుందంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే, మంగళవారం రా, అతను అఫిడవిట్లో ఇచ్చిన నీకు కాగితాలు ఇస్తాను జగదీష్, సోది కబులు చెప్పొద్దు. 13వ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను. ఎదవా స్టే తీసుకోమని తీసుకెళ్ళే ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి. నాకు స్టే ఎందుకన్నా. ఇదే భవన హోమేశ్వర గారు ఈ స్లాబ్ వేపించాడు. ఇదే భవన హోమేశ్వర పూజ చేశాడు. 2014 ఎంతమంది చెప్పారు నా దగ్గర ఉన్నాయి. ఒకటి మంచిగా పేదలకు చెప్పండి, మళ్ళీ పొరపడతాయేమో. చందనా బ్రదర్స్ 5 అంతా చేపించాడు. ఇది పెద్ద విషయం అయ్యింది.
గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలరు. ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే పోనోమేశ్వరం మీద ఎఫ్ఐఆర్ అయింది వదిన మీద. ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా. వదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టేసి మీ అన్నయ్య మంచివాడు కాదు, నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అనేది. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు అన్ని ఫీడ్ చేయలేరు. చేస్తాం ఒకటే మాట చెప్తున్నా లాస్ట్లో, పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లా. ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు, ఇస్తేనే తీసుకుంటాడు. ఎమ్మెల్యే చెప్పారన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు. ఎప్పుడు కడతారంటే ముఖ్యమంత్రులు ఎవరైనా జరుగుతుంది. నేను సుజిత్ కావాలో పోలీసులతో నేను తిరిగాను. ఎవరు అరవకండి, పోలీసులతో నేను తిరిగాను. పోలీస్ ఆఫీసర్ని అరే అంట ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ పలగొట్టించారంట. ఏరా బోండమేశ్వరం నీ పిల్లలు నాశనం అయిపోతారు. నా ఆవిడ బ్రాహ్మణుని చెప్పేస్తుంది. నీ శిరస్సు 100 ఒక్కలు అవుతుంది, 1000 ఒక్కలు అవుతుంది. నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ శిరస్సు 1000 ఒక్కలు అవుతుంది అని అన్నది. జానకి 1000 ఒక్కలు అవుతుంది, 3 ఒక్కలు అయితే కుట్లు వేయించుకుంటా, 1000 ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు వేయించుకుంటాను అని నా భార్య అడిగాను. అలాగే భగవంతుడు ఉన్నాడు, న్యాయ దీక్ష చేస్తాను. పోలీస్ ఆఫీసులు కరెంట్ ఏఈలు టీఈలు ఇక్కడ పనిచేయొద్దు. నీతిగా మీకు 70,000 రూపాయలు జీతం వస్తుంది. వాడు పోలీస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు. నేను కార్పొరేటర్నే కదా, నేను ప్రజాప్రతినిధే కదా. వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నన్ను చంపేస్తాను, నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు. నా కుటుంబం మొత్తం చేసుకున్నాను. వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇక్కడే చేయించుకుంటాము. ఈ పగలగొట్టింది డాక్యుమెంట్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి, హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము. ఏమండి జనాలు ఉన్నారు, ఐఎఫ్ఎల్ బ్యాంకుల్లో ఉన్నారు, ఇవన్నీ చేస్తారా? ఎన్ని చేసి పగలగొడిస్తారా? టైం ఎవరు ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు. ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమనకూడదు, ఎందుకంటే మీరు ఎంత